తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? పార్టీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందా? టీటీడీపీ అధ్యక్షుడి మార్పు తథ్యమా? పార్టీ ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అధినాయకత్వం అసంతృప్తితో ఉందా? పంచాయతీ ఎన్నికల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త రూపు సంతరించుకోబోతోందా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోపు టీటీడీపీని బలోపేతం చేయాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో గతహ అంటున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాలనుకుంటున్నారు. ఎన్నికల్లోగా పార్టీని గాడిన పెట్టాలని జాతీయ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు సహా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి వచ్చిందట జాతీయ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలకు 2 అధ్యక్షుల్ని నియమించింది. 2 చోట్ల బీసీ నేతలకి అవకాశం కల్పించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ నియమితులయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడిగా రమణ పగ్గాలు చేపట్టి 4 ఏళ్లు కావస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎర్రబెల్లి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి వంటి సీనియర్లను కాదని చంద్రబాబు ఎల్ రమణకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. రమణ నాయకత్వంలోనే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగింది. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీటీడీపీ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 13 మంది ఎమ్మెల్యేలు, పార్టీ గుర్తుపై గెలిచిన 1 ఎంపీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ వేడకుండా చూడడంలో అధ్యక్షుడిగా రమణ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం అధ్యక్షుడిగా ఎల్ రమణ పనితీరుపై విమర్శలు వచ్చాయి. ప్రజాకూటమిని ఏర్పాటు చేయడంలో రమణ చొరవ తీసుకుంటున్నప్పటికీ పార్టీ క్యాడర్లో మాత్రం ఉత్సాహం నింపలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు టికెట్ల పంపిణీ విషయంలో కూడా రమణపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయకుండా రమణ సేఫ్ గేమ్ ఆడారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుందట. మరోవైపు పార్టీలో ఎల్ రమణకు పెద్దిరెడ్డికి మధ్య అంతర్గత పోరు నడుస్తోందట. బలహీన వర్గానికి చెందిన నేతను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించబోరనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పిడి వల్ల పార్టీకి నష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అంతు చిక్కడం లేదట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఆ మేరకు అధిష్టానం దగ్గర తన మనసులో మాటను చెప్పారట. అయితే పార్టీ అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. అందుకే ప్రక్షాళన దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలనే పట్టుతో పార్టీ అధినేతలు ఉన్నారట. చూడాలి మరి అధినాయకత్వం వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.